ఎపిసోడ్ 4 రేజ్ సూపర్ ఫూ అపియర్స్. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో స్కైలో చైన్స్లో క్రాక్స్ వచ్చిన చూపిస్తారు. దానికి రీజన్ వెగేటో అండ్ ఈవిల్ సైయాన్ యొక్క మధ్య జరిగిన పోరు. సో వాళ్ళ మధ్య ఎంతో ఘోరంగా జరుగుతుంది. దానివల్ల వెగేటో ఇద్దరు ఇక వాళ్ళ ఎనర్జీ మొత్తం యూజ్ చేయడం వల్ల విడిపోతారు. గోకు వెజిటా ఇద్దరు వేరు వేరు అయిపోతాడు. వెజిటా అంటాడు మనం పవర్ మొత్తం ఉపయోగించేసామని చెప్పి. ఇక వాళ్ళిద్దరు అక్కడ పడిపోయి ఉంటారు. అప్పుడు గోకు అంటాడు డ్యామ్ తను గ్రేట్ ఏప్గా మారిపోయాడు అని చెప్పి. ఇక ఈలోపు వెజిటాతో అంటాడు మనం తనని ఆ పని చేయాల్సిందే అని అంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు వెజిటా. అప్పుడు గోకు అంటాడు మనం ఖచ్చితంగా ఆ తోకను కత్తిరియాల్సిందే, పద వెళ్దామని అంటాడు. వెజిటా అంటాడు నువ్వు నాకు చెప్పాల్సిన ఆర్డర్లే మాకు నేనే చేస్తాను అది ఇది అని చెప్పి. ఇక ఇద్దరు కలిసి తన మీద దాడి చేస్తారు. ఇంకోవైపు మాయి తన దగ్గర ఉన్న ఆ 2 ఇయర్ రింగ్స్ని చూస్తూ ఉంటుంది. ఈలోపు గోకు వెజిటా ఇద్దరు సూపర్ సైయన్ గా మారి తన మీద దాడి చేస్తారు. ఈలోపు ఈవిల్ సైయాన్ వెజిటాని ఇసిరి కొట్టి గోకు మీద తొక్కుతాడు. ఆ తొక్కడం చూసి భయపడతారు. భయపడి వెంటనే ఫ్యూచర్ ట్రంక్స్ తన మీద సూపర్ సైయన్గా మారి దాడి చేస్తాడు. ఈవిల్ సైయాన్ తన తోకతోటి ఫ్యూచర్ ట్రంక్స్ ని ఇసిరి కొడతాడు. ఇక ఈలోపు అక్కడ ఉన్న కోలాకి ఓపిక నశిస్తుంది. తను చాలా ఓవర్ చేస్తున్నాడని చెప్పి వెంటనే కోల తన మీద దాడి చేస్తాడు. దాడి చేసినా ఏం లాభం ఉండదు. తను తిరిగి కోల మీద దాడి చేస్తే కోల ఎగిరి చాలా దూరం పోతాడు. అప్పుడు అనుకుంటాడు అసలు ఈడేంటి ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ స్కైలో క్రాక్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు వీటన్నిటిని చూసి లోపల కూర్చొని ఫూ ఎంతో సంతోషిస్తూ ఇంకా ఫైట్ చేయండి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఈలోపే చైన్స్లో స్కైలో క్రాక్ వస్తున్నట్టు వార్నింగ్ వస్తుంది. దాన్ని చూసి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అని చెప్పి ఈవిల్ సైయాన్ అని అసలు నేను అంతలాగా ఫైట్ చేయమని ఎవరు చెప్పారు అది ఇది అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఫూ. ఇంకోవైపు గోకు అక్కడ డేంజర్లో ఉంటాడు. ఈవిల్ సైయాన్ తన కాళ్ళ కింద వేసుకొని తొక్కుతూ ఉంటాడు. గోకు ఎంత ప్రయత్నించినా ఈవిల్ సైయాన్ని పక్కకు కదిలించలేకపోతాడు. ఇక ఫైనల్లీ ఈవిల్ సైయాన్ గట్టిగా తొక్కుతాడు, కింద క్రష్ అయిపోతాడు అనుకుంటాడు గోకు. ఈలోపు మాయ అది చూసి భయపడి గోకు సనని అరుస్తుంది. కానీ అక్కడ ఉంది గోకు. అంత ఈజీగా పోతాడా? లేదు. వెంటనే తను సూపర్ సైయాన్ బ్లూగా మారి ఆ కాళ్ళ కింద నుంచి పైకి వస్తాడు. పైకి రాగానే ఆగకుండా వెంటనే తన మీద దాడి చేస్తాడు. కయోకైన్ ఉపయోగించి 20% తన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయినా కానీ తనకు పెద్ద ఎఫెక్ట్ కలిగించదు. వాళ్ళిద్దరి మధ్య అలా ఫైట్ జరుగుతుండగా సడన్ గా అక్కడికి ఒక భీమ్ వస్తుంది. అది చూసి గోకు వెనక్కి తప్పుకుంటాడు. అది ఎవరా అని చూస్తే ఆ భూమి వేసింది ఫూ. అక్కడికి ఫూ రావడం చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఇక ఫూ ఈవిల్ సైయాన్ దగ్గరికి వెళ్ళి దీన్ని పగల కొట్టకు అని చెప్పి చెప్తాడు. అంతెక్కకుండా నేను తొక్కి పడేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీస్తాడు. ఖడ్గాన్ని తీసి ఈవిల్ సైయాన్ క్రియేట్ చేసిన ఆ లైట్ ని దాంట్లోకి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి వెంటనే ఈవిల్ సైయాన్ మీద దాడి చేస్తాడు. దాడి చేయగానే వెంటనే ఈవిల్ సైయాన్ గ్రేట్ ఏప్గా ఉన్న ఈవిల్ సైయాన్ నార్మల్ హ్యూమన్ రూపంలోకి వస్తాడు. అది రావడం చూసి అందరూ షాక్ అవుతాడు. అసలు తను ఎలా ఆపాడు, గ్రేట్ ఏప్గా ఉన్న ఈవిల్ సైయాన్ని నార్మల్గా ఎలా మార్చాడని చెప్పి షాక్ అవుతారు. ఇక తర్వాత ఫూ అంటాడు ఇక మీరు ఫైట్ని కంటిన్యూ చేయండి అని చెప్పి అక్కడి నుంచి కూలా ఉండి తన మీద ఫైట్ చేయాలని చూస్తాడు. కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా మీద కాదు మీరు ఫైట్ చేయాల్సింది, మీరే కొట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు విజిట్ అంటాడు అసలు ఈ వేస్ట్ గాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకోవైపు చూసుకుంటే ఈవిల్ సైయాన్ మళ్ళీ తన రేజ్ మోడ్లోకి మారి దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు ఈసారి గోకు నేను ఫైట్ చేస్తానని చెప్పి వెంటనే సూపర్ సైయాన్ గాడ్గా మారతాడు. ఆ సూపర్ సైయాన్ గాడ్గా మారిద్దాన్ని చూసి ఏంటి రెడ్ హెయిరా అని చెప్పి అక్కడ ఉన్న ఈవిల్ సైయాన్ షాక్ అవుతాడు. అయితే అది నువ్వేనా అని చెప్పి కోపంగా చూస్తాడు. అక్కడ సూపర్ సైయాన్ గాడ్ రెడ్గా మారిన గోకుని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ 5 ద మైటియెస్ట్ వారియర్ సూపర్ సైయాన్ 4 వెగెట్టో. ఈ స్టార్టింగ్లో గోకు వర్సెస్ ఈవిల్ సైయాన్ జరుగుతూ ఉంటుంది. గోకు ఆల్మోస్ట్ తన పని అయిపోతుంది. సూపర్ సైయాన్ గాడ్గా ఉన్న గోకు తన మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ ఎంత చేసినా కానీ ఈవిల్ సైయాన్ని తను ఏమి చేయలేకపోతాడు. వాళ్ళిద్దరి మధ్య ఇలా ఫైట్ జరుగుతూ ఉండగా ఈవిల్ సైయాన్ తను ఒక పెద్ద ఎనర్జీ బాల్ని క్రియేట్ చేసి మళ్ళీ గోకు మీదకు వదులుతాడు. ఇక గోకు సూపర్ సైయాన్ గాడ్గా ఉన్న గోకు నార్మల్గా మారిపోతాడు. తను ఏమి చేయలేకపోతాడు. కానీ అక్కడున్న బ్యారియర్ కూడా నాశనం అయిపోతుంది ఈవిల్ సైయాన్ యొక్క పవర్ వల్ల. దాన్ని చూసి ఫూ కోపపడుతూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే ఫూ చూస్తున్న టెలివిజన్ ఆ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోతుంది. అసలు ఎవడు ఇదంతా చేస్తుందని చెప్పి ఫూ చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇంకోవైపు గోకు సూపర్ సైయాన్ గాడు పవర్ పోయి తన దగ్గర ఏమి ఎనర్జీ మిగిలి ఉండదు. కానీ గోకు స్టిల్ వదలకుండా తనతోటి ఫైట్ చేస్తూనే ఉంటాడు. అలా చేస్తూ ఉండగా ఈవిల్ సైయాన్ గోకుని కాళ్ళతోటి గట్టిగా తన ఫేస్ మీద తొక్కి తనని స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. తన ఎనర్జీ బ్లాస్ట్ వేసి ఇక మొత్తానికి గోకుని చంపేద్దామని చూస్తాడు. కానీ ఈలోపే ఇంకొక ఇద్దరు వస్తారు.
వస్తారు. అక్కడికి చూసుకుంటే టైం పెట్రోల్కి సంబంధించిన గోకు వెజిటా వీళ్ళిద్దరు వస్తారు. వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడుగుతాడు. ఇప్పుడు ఇక నీతో మేము ఫైట్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. అది విన్న ఈవిల్ సయాన్ మీ గట్స్ నాకు నచ్చాయి, రండి నేను ఎంతమందితో అయినా ఫైట్ చేస్తానని చెప్పి ఈవిల్ సయాన్ అంటాడు. ఇంకోవైపు గోకు అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకోవైపు అక్కడ ట్రంక్స్ షాక్ అవుతాడు. ఫ్యూచర్ ట్రంక్స్ ఇద్దరున్నారేంటి వెజిటాల్ అని చెప్పి. అప్పుడు మాయ అంటుంది టైం పెట్రోల్ సంబంధించిన వాళ్ళని చెప్పి. ఇక అక్కడ ఉన్న టైం పెట్రోల్ వెజిటా ఉండి ఇక్కడ పడిపోయిన కకరోట్ని తీసుకొని ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఈవిల్ సయాన్ తోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అక్కడ ఈవిల్ సయాన్ ఉండి త్వరగా నాతో ఫైట్ చేయండి అని చెప్పి వాళ్ళ మీద సడన్ గా దాడి చేస్తారు. వాళ్ళిద్దరు అక్కడికి పైకి వెళ్ళి ఇక మనం వాటిని యూజ్ చేయక తప్పదు అని చెప్పి అక్కడ టైం పెట్రోల్ వెజిటా అంటాడు. ఇంకోవైపు టైం పెట్రోల్ గోకు అంటాడు వీటిని యూజ్ చేయడం నీకు ఇష్టం లేదామో అనుకున్నానని చెప్పి. వెజిటా అంటాడు ఈసారికి తప్పదు అని చెప్పి. ఇక సడన్ గా వాళ్ళ మీదకి దాడి చేయగానే అక్కడ వాళ్ళిద్దరూ వెగెటోగా మారుతారు. ఇక వెగెటోగా మారిన తర్వాత వాళ్ళ మధ్య ఒక భీకరమైన ఫైట్ జరుగుతుంది. నాన్ స్టాప్ గా ఈవిల్ సయాన్ మీద వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. ఈవిల్ సయాన్ కూడా తిరిగి దాడి చేస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్య కొంచెంసేపు ఫైట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈసారి టైం పెట్రోల్ వెగెటో తనని వెనక్కి విసిరేయగలుగుతారు. విసిరేసి వెంటనే కామెహామెహానే వాడతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ ఈవిల్ సయాన్ కూడా తన ఎనర్జీని వాడతాడు. ఆ రెండు మళ్ళీ క్లాష్ అవుతాయి. ఈసారి చాలాసేపు ఇద్దరు హోల్డ్ అవుతూనే ఉంటారు. కానీ ఈసారి కామెహామెహా మాత్రం కొంచెం ముందంజ ఉంటుంది. వెంటనే కామెహామె తోటి ఈవిల్ సయాన్ని వాళ్ళు ఇసిరి కొడతారు. ఇసురు కొట్టంగానే అక్కడ ఉన్న మొత్తం సీల్ అనేది బ్రోక్ అయిపోతుంది. బ్రోక్ అయిపోగానే వెంటనే అక్కడికి ఫూ వస్తాడు. ఫూ వచ్చి ఇలా అంటాడు సీల్ పోయిందనమాట, ఇదంతా మీరే చేశారు, మీకు నేను ఇప్పుడు ఒక గుణపాఠం చెప్తానని చెప్పి తన దగ్గర ఉన్న 2 ఖడ్గాలను బయటికి తీస్తాడు. ఇంకోవైపు టైం పెట్రోల్ గోకు ఇలా అంటాడు ఇక నీ ప్లాన్స్ అన్నీ ముగిశాయి, నీ ఆట అయిపోయింది అని చెప్పి అక్కడ తనతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అక్కడి నుంచి తను 2 స్వాట్స్ను ఉపయోగించి వాళ్ళ మీదకి బ్లాస్ట్ అనేది వదులుతాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ టైం పెట్రోల్ గోకు వెజిటా తనతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకోవైపు నేనేంటో మీకు చూపిస్తానని చెప్పి తను కూడా ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇంతటితోటి ఎపిసోడ్ ముగుస్తుంది.